కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి శాలనందు నూతన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా అయ్యప్ప వెంకట సురేష్ బాబును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుండి జరగనున్న దసరా మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడారు. దసరా సందర్భంగా శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకొని తరించవలసిందిగా మండల ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శిగా సురేష్ బాబు, కోశాధికారిగా దుగ్గిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీర్వాదాలతో నన్ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నాపై నా నమ్మకంతో ఎన్నుకున్న మా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. ఈ సంవత్సరం దసరా మహోత్సవ సందర్భంగా ఈ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణకు ముందుగా తొలి అడుగు వేయడం జరిగింది. ఈ తొలి అడుగులో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పైన నమ్మకం ఉంచి ప్రతి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నా మరొకసారి ధన్యవాదములు. మీరు నా పైన ఉన్నటువంటి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య కుటుంబ సోదరులు అందరితో సహాయ సహకారాలతో ముందుకు పోగలనని, నిర్వర్తించగలనని, అమ్మవారి ఆశీస్సుతో ముందుకు పోతానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు దసరా మహోత్సవ సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆవిష్కరించడం జరిగినది. ఈ దసరా మహోత్సవాలు 22/9/2025 సోమవారం నుంచి ప్రారంభమయ్యి 2/10/2025 గురువారం విజయదశమి అలంకారంతో మరి ముగుస్తుంది. మరియు 3వ తేదీ పాన్పు సేవ, వసంతోత్సవము జరుగును. ఈ కార్యక్రమంలో అన్నిటికీ ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అలంకారంతో దర్శనమిస్తారు. ఈ మఠం మండలంలోని ఉన్నటువంటి 50 మంది భక్తులు అమ్మవారి ఆశీస్సులు దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేసుకుంటూ, అమ్మవారు ఫస్ట్ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో దర్శనమివ్వనున్నారు. రెండో రోజు 23వ తేదీ శారదాదేవి అలంకారంతో, 24వ తేదీ భవానీదేవి అలంకారంతో, 25వ తేదీ అన్నపూర్ణాదేవి అలంకారంతో, 26వ తేదీ శ్రీ వనవిహారిణి దేవి అలంకారంతో తోటోత్సవం ఆ రోజు, 27వ తేదీ ధనలక్ష్మీదేవి అలంకారము, 28వ తేదీ శ్రీ బాల త్రిపురా సుందరదేవి అలంకారంతో, 29వ తేదీ శ్రీ సరస్వతీదేవి అలంకారము మరియు ఆ రోజు బిందె సేవ ఉంటుంది గ్రామోత్సవంలో, 30వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో, 1వ తేదీ శ్రీ గాయత్రీ దేవి అలంకారము, ఆ రోజు చండీ హోమం నిర్వహించబడును. 2వ తేదీ విజయలక్ష్మీదేవి అలంకారంతో ఆ రోజు గ్రామోత్సవం ఉంటుంది, శమీ దర్శనం ఉంటుంది, జమ్మి చెట్టు దగ్గరికి శమీ దర్శనం ఉంటుంది. 3వ తేదీ ఉదయం వసంతోత్సవము, రాత్రి పాన్పు సేవతో ఈ దసరా ఉత్సవాలు ముగింపు ఉన్నవి. అందరూ పాల్గొని అందరి సహాయ సహకారాలతో ముందుకు పోతామని మరొకసారి అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ నా ధన్యవాదాలు.